సో కలిసి ఉంటున్నారు, సో కలిసి వాళ్ళు రిలేషన్ ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు. ఇన్ కేస్ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాలు కాగానే ఫస్ట్ వాళ్ళ నోట్ల నుంచి వచ్చేది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో నా క్యాస్ట్, సెకండ్ విషయం వచ్చేసరికి క్యాస్ట్, నీ క్యాస్ట్ వేరే నా క్యాస్ట్ వేరే. సో అంటే ఇలాంటివి విన్నప్పుడు నాకు నవ్వొస్తూ ఉంటుంది. అంటే ఉన్నప్పుడు బాగానే ఉన్నావు, తిరిగినప్పుడు బాగానే తిరిగినావు, ఈ లాస్ట్కి వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరంటే స్టార్టింగ్ తెలియదా? కరెక్ట్. ఎస్, దీని గురించి మీరేం చెప్పాలనుకున్నారు? ఎందుకంటే తెలియాలి ఇది. అవును, మీ నోటితో చెప్పిద్దామని చెప్పి అసలు ఈ క్వశ్చన్ లేదు నాకు, బట్ సడన్గా నేను అడిగేసిన నేను మాటలు విని. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, నేను కూడా చాలా మందిని చూసానండి బాబా. ఎలా అంటే ఉన్న రోజులు బాగుంటారు, కరెక్ట్గా ఇలా పెళ్ళి టాపిక్ రాగానే ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఓహో, లవ్ చేసినప్పుడు ఇంట్లో ఒప్పుకున్నారా? నువ్వు లవ్ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నావు, పెళ్ళికి ఎందుకు తీసుకుంటున్నావు? మరి లవ్ కూడా తీసుకో. అలాంటప్పుడు మమ్మీ నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, నాకు ఇష్టము, నీ పర్మిషన్తో నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రపోజ్ చేయాలా వద్దా? ఒకవేళ లేదు ఇంట్లో వద్దు అంటే నువ్వు చేయక, లేదు నువ్వు ఇంట్లో వాళ్ళని అడగట్లేదు కదా, ఇది ఎందుకు అడుగుతావు అంత గుచ్చి? నువ్వు వెళ్ళి చెప్పు. అడగడం ఈ సంథింగ్ డిఫరెంట్, చెప్పడం ఈ సంథింగ్ డిఫరెంట్. నువ్వు లవ్ చేసావు, ఒక అమ్మాయితో ట్రావెల్ అయ్యావు, తనకు ఒక హోప్స్ ఇచ్చావు, తను నీ మీదే ఇప్పుడు మొత్తం హోప్స్ ఉంది, ఓకే నీతో ఫ్యూచర్ చూసుకుంటుంది. సో ఆబ్వియస్లీ నువ్వు వెళ్ళి అడగొద్దు, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఏమంటారు? నో, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను is the right sentence. So you have to tell your parents. మోస్ట్లీ అమ్మాయిలను ఎక్కువ చూస్తాం మనం, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరని చెప్పి. అబ్బాయిల కన్నా అమ్మాయిలను ఎక్కువ వింటూ ఉంటాం. సో అమ్మాయిలది ఇదేంటంటే లేదు ఎమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇంట్లో, ఇంకా అవ్వదు వదిలేద్దాం. ఆ గట్స్ లేదు ఆ పిల్లకి. నీకు గట్స్ లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ చేయక. నీకు లవ్ చేసే అంత ధైర్యం నీకు హార్ట్లో ఉంటే నువ్వు పెళ్లి చేసుకునేంత ధైర్యం కూడా నీ హార్ట్లో ఉండాలి. ఇంట్లో ఒప్పుకోవట్లేదు, వెళ్ళిపో. ఏ అవ్వదా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న, ఇప్పుడు నీ పేరెంట్స్ నీకు అఫీషియల్గా పెళ్లి చేసినా వాళ్ళింటికే వెళ్ళాలి, నువ్వు చెయ్యకపోయినా వాళ్ళింటికే వెళ్ళాలి. ఎలాగా ఇంట్లో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కలిసిపోతారు, అంటే మాక్సిమం టైం పీరియడ్ చెప్తున్నా నేను, 3 to 6 months కలిసిపోతారు. ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని, బాబు పాపను పుట్టిన తర్వాత ఎలాగో కలుస్తారు. నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్తావు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా వెళ్ళిపో అలాంటప్పుడు. అంతేగాని ఈ చెత్తలో ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అన్నప్పుడు నువ్వు లవ్వే చేయక. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్టార్టే చేయక. ఇది సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేదా ఒప్పుకోరు అని. 3 సంవత్సరాలు లేట్ చేసావు గారు నువ్వు. సో ఈ కంటిన్యూషన్ ఇంకోటి అడుగుతున్నాను, ఎందుకంటే పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేశారు, మంచి రిలేషన్ లో ఉన్నారు, అన్ని రోజులు రిలేషన్ మంచిగా లైక్ 6 years 7 years రిలేషన్ ఉన్నారు. తర్వాత మ్యారేజ్ అయిపోయింది అమ్మాయికి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ వీళ్ళకి ప్రేమ గుర్తొస్తూ ఉంటది. అంటే నేను చూడలేదు, అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు జరగలేదు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ ఇప్పుడిప్పుడే పెళ్ళి అంత పెద్ద. నేను ఏమంటాను అంటే పెళ్ళయ్యేటప్పుడు గుర్తురానివి, సో తర్వాత పెళ్ళైన తర్వాత జీవితంలో అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ గుర్తొస్తుంటది కదా. అంటే నేనేం అనుకుంటానో చెప్తా, అంటే ఈ సిచ్యువేషన్ బట్టి అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందో చెప్తా. ఒకరిని పెళ్లి చేసుకుంటా, అంటే లేటెస్ట్ ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఒకరితో రిలేషన్ లో ఉండి ఇంకొకరిని పెళ్లి చేసేసుకున్నారు. ఏదో ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారో లేదా వీళ్ళకి బ్రేకప్ అయ్యి చేసేసుకున్నా, ఏదో సంథింగ్ ఏదో జరిగి ఇంకోటిని పెళ్లి చేసుకుంది లేటెస్ట్ ఒక అమ్మాయి. ఈ అబ్బాయి సింగిల్ గానే ఉన్నాడు, లేదంటే ఈ అబ్బాయి కూడా ఇంకేమన్నా పెళ్లి చేసుకున్నా అనుకుందాం. ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అంత బెటర్ అనిపించలేదు దీనికన్నా. ఎందుకంటే ఆ మెమరీస్ అవ్వు, లేదంటే ఆ అలవాట్లు, నేను ఇందాక అన్నాను కదా కంపాటబిలిటీ లెవెల్స్ అని, ఆ అబ్బాయితో బాగుండే, అందుకే అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయితో సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే పెళ్ళి అనేది అలా ఉండదు కదా, అన్ని సంవత్సరాలు ట్రావెల్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 నెలలు 6 నెలలు చూసుకుంటు, ఐ మీన్ ఇలా మాట్లాడుకుంటారు, పెళ్ళి అయిపోతుంది. సో ఈ గ్యాప్ లో తెలియదు బేసిక్లీ. ఈ అబ్బాయికి సేమ్ అలా జరుగుండదు. ఈ అరే బాబు నా పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ బెటర్ బాబు, ఇదేట్రా బాబు ఇలా తినాల్సిందని ఈడు అనుకొని ఉంటాడు. ఈ పిల్లకి ఈ అబ్బాయితో సెట్ అవ్వట్లేదు, వీళ్ళిద్దరు అఫైర్ పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి మాక్సిమం. ఇది అనుకుంటున్నాను, లేదా ఇంకేం రీజన్స్ ఉండవు. అంటే అప్పుడు గుర్తురాని ప్రేమలు ఇప్పుడు గుర్తు, అంటే బెటర్ అనిపిస్తారు బేసిక్లీ. అంటే అది అవుట్ ఆఫ్ లవ్ కూడా కాదు, అది అంటే నిజంగానే ప్రేమించేసుకుందాందా అని కాదు, వాళ్ళకి ఏంటంటే బెటర్ అనిపిస్తారు. 100% కరెక్ట్. అంటే అప్పుడు ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు చేసుకొని ఇబ్బంది పడుతున్నాయేమో, అయినా అబ్బాయి గుర్తొస్తున్నట్టే ఇన్ కేసు అది లవ్ అనుకుంటారు, బట్ ఏదో అది మనం వదిలిపెట్టేసాను. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మనీషా, థ్యాంక్ యూ సో మచ్ అడిగినమ్మడే వచ్చినందుకు. ప్లస్ ఇంకోటి నేను ఏదో అనుకున్నా కానీ ఇంకెట్టో వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ. సో నిజంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సో ఇంటర్వ్యూ ద్వారా మీరు ఇంటికి వెళ్ళినప్పుడే నాకు తెలిసి ఇంటర్వ్యూ మీ ఫ్యామిలీతో కలిసి చూపించండి. సో చూసినాక నాకు కాల్ చేయండి. సో ఈ యొక్క ఇంటర్వ్యూ మీకు ప్లస్ అయితే అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో. సో నిజంగా చెప్పాలి అంటే మనం ఎంత సంతోషంగా ఉన్నా
బాధలో ఉన్నా, ఎంత ఫ్రెండ్స్ ఉన్న ఎవరున్నా మోస్ట్లీ మనకు గుర్తొచ్చేసి కన్న తల్లిదండ్రులు మాత్రమే. సో ఇవన్నీ మనం ఎంత కష్టంగా ఉన్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఎంత చిరాకులో ఉన్నా మనం ఇంటికి వెళ్ళి సో అమ్మని చూడగానే, నాన్నని చూడగానే సో ఇవన్నీ మర్చిపోతుంటాం. ఇట్స్ ప్రతి ఒక్క లైఫ్లో జరిగిందే. సో నువ్వు ఎప్పుడు బాధపడొద్దు, ఇంకా హైట్స్కి వెళ్తావు. సో ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ కన్న తల్లిదండ్రులు రియలైజ్ అవుతాడు. ముఖ్యంగా మీ నాన్నకు కూడా నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, తను పక్కా రియలైజ్ అవుతాడు. సో ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో వాళ్ళు కూడా మన కోసమే కష్టపడతారు. నా కూతురు ఎప్పుడు కొంచెం హైట్స్లో ఉండాలి, ఎందుకంటే మోస్ట్లీ మనం బతకాలంటే మనకు డబ్బు కావాలి. సో డబ్బుతో పాటు ప్రేమ కూడా ఉండాలి. బట్ ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో మోస్ట్లీ డబ్బుకి ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆ కన్న తల్లిదండ్రులు పరిగెడుతూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏం బాధపడొద్దు, ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.